హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు విజరల్ ఫ్యాట్ గురించి మాట్లాడుకుందామా. విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి? అబ్డామినల్ ఫ్యాట్. ఈ అబ్డామినల్ ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా? అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా. తిరిగి నా ఛానల్కి స్వాగతం. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. కొవ్వు కణాలు అనేది బాడీలో పెరగద్దు. ఈ ప్రాబ్లం అనేది మనకి చిన్న వయసు నుంచి స్టార్ట్ అవుతుంది. పిల్లలు బొద్దుగా ఉంటే బాగుంటారు అనే ఉద్దేశంతో, వాళ్ళకి తృప్తికరమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఎక్కువగా తల్లులు పిల్లలకి ఎక్కువగా ఫుడ్ నోటి వరకు కోరుతూ ఉంటారు. యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాట్ కంటెంట్ అనే దాన్ని మనకు తెలియకుండానే అలవాటు చేస్తున్నాం. ఇది చైల్డ్ ఒబిసిటీ నుంచి టీనేజ్ ఒబిసిటీ నుంచి ఎడల్ట్ ఒబిసిటీ, ఇలా స్టేజెస్ వైజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ కొవ్వు కణాల్లో ఉండే అడిపోజ్ టిష్యూ అనేది ఒక్కసారి మనం ఎక్సర్సైజెస్ ద్వారా కావచ్చు, ఏజ్ పెరిగిన తర్వాత తగ్గినట్టుగా కనిపిస్తుంది, కానీ అడిపోజ్ టిష్యూ అనేది కంట్రోల్ కాదు. ఫ్యాట్ కణం అనేది దాని యొక్క జ్ఞాపక శక్తిని 10 years వరకు అలాగే గుర్తుపెట్టుకుని ఉంచుకుంటుంది అనమాట. మనం ఎక్సర్సైజ్ చేసినా ఇంకొకటి చేసినా మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకోమో, మనం మైండ్ సెట్ కంట్రోల్ కాకపోవడం వలన ఆ కణం అనేది టెంపరీగా సన్నబడినా మళ్ళీ తిరిగి అడిపోజ్ టిష్యూ మనం ఆకలి కంట్రోల్ లేకుండా ఫుడ్ అనేది ఎప్పుడైతే బాడీకి ఇస్తూ ఉంటామో, ఏదైనా ఒక ఫుడ్ని కలర్ఫుల్ ఫుడ్ని చూసినప్పుడు మనం కొన్ని అట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫుడ్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము, ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఇలాంటి సమయాల్లో మనం క్యాలరీస్ మేనేజ్మెంట్ అనేది సరిగా మెయింటైన్ చేయకపోవడం వలన తిరిగి ఆ అడిపోజ్ టిష్యూ ఫ్యాటీగా మారిపోయి ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది స్కిన్ చుట్టూ, అబ్డామిన్లో, లివర్ చుట్టూ, ప్యాంక్రియాస్ చుట్టూ, ఇంటెస్టైనస్ చుట్టూ, ఇలా ఫ్యాట్ అనేది అక్కడ అవసరమే. కానీ అది ఒక స్టేజ్ దాటిపోయి ఎక్సెస్ ఫ్యాట్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోయిందో పొట్ట ఉబ్బిపోతుంది, ముందుకు వస్తూ ఉంటుంది. చాలామంది ఫస్ట్ ఫేస్లో కానీ బాడీలో కానీ కొద్ది లావుగా పెరుగుతూ ఉన్న టైంలో నువ్వు చబ్బీగా ఉన్నావు, అందంగా ఉన్నావంటే అది నిజమే అని అనుకుంటా ఉంటాం. కానీ అది ఒక స్టేజ్ దాటిన తర్వాత లివర్ స్టోరేజ్ ఎప్పుడైతే గ్లూకోజ్, ఇన్సులిన్ బ్లడ్ నుంచి లివర్కి మారిన తర్వాత, లివర్ ఒక స్టేజ్ దాటిన తర్వాత అది స్కిన్లో దాయటం మొదలు పెడుతుంది. దాన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము. ఆ నెక్స్ట్ లెవెల్లో ఇది ఆర్గాన్ చుట్టూ ఫ్యాట్ అనేది పెంచుతూ ఉంటుంది. ఈ ఆర్గాన్ చుట్టూ పెరిగిన ఫ్యాట్ కంట్రోల్లో ఉంటుందా అంటే ఇది కంట్రోల్లో ఉండదు. మన బాడీ ఎనర్జీ కోసం ఫ్యాట్ని బర్న్ చేస్తూ ఉంటుంది. ఈ బర్నింగ్ ప్రాసెస్ని ఇది బ్రేక్ చేస్తూ ఉంటుంది. హార్మోన్స్ని ఇన్బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మనకి కార్టిసాల్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. లెప్టిన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లెప్టిన్ హార్మోన్ అది ఆకలి సరిపోతుంది అని ఒక సంతృప్తి హార్మోన్ అనమాట. అది ఆ లెప్టిన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇలా హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మెటబాలిజం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్గా మెటబాలిజం ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ క్యాలరీస్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఇస్తూ ఉన్నామో బాడీ ఫంక్షన్స్ దెబ్బతిని మెటబాలిజం అనేది పెరిగిపోతుంది. గట్ మైక్రోబియం అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. గట్లో ఉండే మైక్రోబియం ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో స్టమక్ డిసీజెస్, మనం డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. గట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇలా డైజెస్టివ్ తింటూ ఉంటుంది. లిపిడ్ ఎక్కువగా పెరిగిపోయి ఈ ట్రాన్స్ఫాట్స్ అనేది పెరిగిపోవడం వల్ల, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అవుతూ ఉంటాయి. దాంతో పాటుగా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ ఎప్పుడైతే కనుక మనం ఇలా ఇన్బ్యాలెన్స్డ్గా ఈ విజరల్ ఫ్యాట్ అనేది రిలీజ్ చేసే హార్మోన్స్ వలన ఇన్సులిన్ అనేది దెబ్బతింటుంది. సెల్ లెవెల్ వరకు గ్లూకోజ్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఈ రిలీజ్ చేసే కెమికల్స్ వలన మన బాడీలో ఒక రకమైన స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. స్ట్రెస్ వలన మళ్ళీ తిరిగి ఫ్యాట్ అనేది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే కనుక మన అబ్డామినల్ ఫ్యాట్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోతూ ఉంటామో ఇది మన ఆరోగ్యాన్ని చాలా వరకు
దెబ్బతీస్తూ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది క్యాన్సర్కి కూడా దారితీస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే అబ్డామిన్లో ఈ ఫ్యాట్ అనేది పెరిగిపోయిందో ఆ ఫ్యాట్ అనేది చాలా రకాలైన కెమికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ రిలీజ్ అయిన కెమికల్స్ మన బాడీలో ఫంక్షన్స్ని దెబ్బతీస్తూ ఉంటుంది, ప్లస్ ఇన్ఫ్లమేషన్ అనేది పెంచేస్తూ ఉంటుంది. ఈ క్రానిక్ డిజార్డర్స్ అనేది మనకు తెలియకుండానే పెరిగిపోతూ ఉంటాయి. మెంటల్లీ మూడ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దీనిని బెటర్ చేసుకోవడానికి మీరు జీవనశైలిని మార్చుకోవాలి. ఒక సరైన న్యూట్రిషనిస్ట్ని సంప్రదించాలి. న్యూట్రిషన్ పరంగా మన ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. రిఫైన్డ్ కార్బ్స్కి దూరంగా ఉండాలి. షుగరీ ఫుడ్ ఐటమ్స్కి దూరంగా ఉంటూ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది బెటర్గా చేస్తూ ఉండాలి. మైండ్ సెట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మైండ్ సెట్ని బ్యాలెన్స్ చేసుకుంటే తప్ప ఫ్యాటీ సెల్స్ని కంట్రోల్ చేయడం అనేది చాలా వరకు కష్టం. మనం ఒక్కసారి వెయిట్ లాస్ జరిగిన అబ్డామినల్ దాన్ని కష్టపడి తగ్గించగలిగినా కూడా అది తిరిగి మళ్ళీ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉండొచ్చు. వాటర్ అనేది బెటర్గా తీసుకుంటూ ఉండాలి. హైడ్రేషన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. బెస్ట్ స్లీప్ అనేది బాడీకి అవసరం. ఈ స్లీప్ అనేది ఈ విజరల్ ఫ్యాట్ వలన ఫ్యాట్ చేసే ఈ గట్ డిస్టర్బ్స్ వలన ఎక్కువగా నిద్ర అనేది దెబ్బతింటూ ఉంటుంది. దీనికోసం మనం మెడిటేషన్, యోగా ప్రాక్టీసెస్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. స్విమ్మింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. నడక కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఎక్సర్సైజెస్, ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్ చేస్తూ పట్టుచుట్టూ ఉండే కొవ్వుని చాలా వరకు కరిగించవచ్చు. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనుక క్యాలరీ బ్యాలెన్స్ వల్ల ఇది సాధ్యమవుతూ ఉంటుంది. దాంతో పాటుగా సెడెంటరీ లైఫ్ స్టైల్కి దూరంగా ఉంటూ ఉండాలి. వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం సీట్లోంచి లేచి ప్రతి 1 అవర్కి ఒక రౌండ్ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు మనం క్యాలరీని బూస్టప్ చేసుకుంటాం. అంటే మెటబాలిజం, క్యాలరీస్ ఎప్పుడైతే ఖర్చు పెట్టాలి అని అనుకున్నామో మెటబాలిజాన్ని మనం బూస్టప్ చేయాలి. మెటబాలిజం బూస్టప్ చేసుకోవడం వలన చాలా వరకు మనం ఎక్సెస్ ఫ్యాట్ అనేది బాడీలోకి రాకుండా చూసుకోవచ్చు. వచ్చిన ఫ్యాట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎక్సెస్ ఫ్యాట్ని బాడీలోకి రానివ్వకుండా చూసుకుంటూ ఉండాలి. లైఫ్ స్టైల్ని ఎప్పుడు కూడా హెల్తీగా ఉంచుకోవడానికి మీరే సరైన న్యూట్రిషనిస్ట్ ద్వారా మైండ్ సెట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫుడ్ ప్లేట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, క్యాలరీస్ని బ్యాలెన్స్ చేస్తూ, మెటబాలిజాన్ని బూస్టప్ చేస్తూ, సరైన ఎక్సర్సైజ్ పద్ధతులు పాటిస్తూ, హైడ్రేషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఇస్తూ, స్లీప్ అనేది బెటర్గా ఇస్తూ, స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే ఫర్దర్ లెవెల్స్లో మనం విజరల్ ఫ్యాట్ నుంచి తగ్గించుకుని ఇష్యూస్ నుంచి బయటకు రావడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. వన్స్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో పెరిగిపోతూ ఉంటుందో ఇది క్యాన్సర్కి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని తేలిగ్గా తీసుకోవద్దు. విజరల్ ఫ్యాట్ అనేది చాలా వరకు చాలా క్రానిక్ డిసీజ్ అనమాట. మనకి పొట్ట పెరిగినప్పుడు దాన్ని సరిగా పట్టించుకోము. యాక్చువల్లీ వెయిట్ పెరుగుతున్నాం కదా, దాంతోపాటు పొట్ట వస్తుంది, మనం ఎక్కువగా ఫుడ్ తింటున్నామనే ఆలోచనలోనే ఉంటుంది తప్ప పూర్ డైట్ వలన ఇదంతా వస్తూ ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో సరైన ప్రోటీన్స్ మీరు దానికి ఇవ్వలేకపోవడం వలన, సరైన ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి, సంతృప్త కొవ్వులు బాడీకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ప్రోటీన్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి డైలీ. ఫైబర్ అనేది తీసుకుంటూ ఉండాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తీసుకోవాలి. రిఫైన్డ్ ఐటమ్స్కి దూరంగా ఉండాలి. మైదా ఐటమ్స్ని దూరం పెట్టాలి. షుగర్ ఐటమ్స్ని దూరంగా పెట్టాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అనేది జ్ఞానశక్తిని పెంచుతుంది, స్లోగా డైజెషన్ అవుతుంది. కాబట్టి ఆకలి అనేది కంట్రోల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే కనుక డైట్లో సరైన పద్ధతులు పాటించకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటూ ఆల్కహాల్ అనేది దూరంగా ఉంచాలి. ఆల్కహాల్ అనేది కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఇది కూడా వేగంగా ఫ్యాట్ అనేది బాడీలో చేరిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆల్కహాలిక్ని దూరంగా ఉంచడం చాలా వరకు బెటర్ చేస్తుంది. విజరల్ ఫ్యాట్ అనేది మైండ్ని కానీ గట్ని కానీ ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి బాడీని ఫ్యాట్ నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునే ఒక ప్రాసెస్ని ఇది బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట బాడీలో ఫ్యాట్. మనం తీసుకునే ఫుడ్ కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు.
ఇదంతా కూడా మనకి విజరల్ ఫ్యాట్ వలన వచ్చే ప్రాబ్లమ్స్. ఈ పొట్ట చుట్టూ పెరిగిపోతున్న కొవ్వుని మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకోగలుగుతామో మనం ఈ అబ్డామినల్ ఫ్యాట్ అనే దాన్ని కరిగించవచ్చు అనమాట. దీనికోసం మీరు సంతృప్తికరమైన న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అలవాట్లను బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నా నుంచి మీరు ఆశిస్తుంటే కనుక నా